హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిఎస్సీలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ భారతదేశ విద్యా చరిత్ర. ఈ లెసన్ నుంచి ప్రీవియస్ బిట్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ బిట్స్ అనేవి నేను నాగమునేంద్ర రెడ్డి గారు ఈ బుక్ రాశారు. ఆ బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బుక్ పైన ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసి మీకు బుక్ కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన జతను ఎంపిక చేసుకోండి. ఆప్షన్ 1 విద్యలో సవాలు ఒక విధాన దృక్పథం, ఎన్పిఈ 1986. ఆప్షన్ 2 విద్యా జాతీయ అభివృద్ధి, ఆచార్య రామమూర్తి కమిటీ. ఆప్షన్ 3 భారం లేని విద్య, కొఠారి కమిషన్. ఆప్షన్ 4 జ్ఞానవంతమైన మానవ సమాజం కోసం, యశ్పాల్. దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సరైన ఆప్షన్. విద్యలో సవాళ్ళు ఒక విధానం, విధాన దృక్పథం, ఎన్పిఈ 1986. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వుడ్స్ నివేదికలోని సిఫారసుల ఆధారంగా 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత పొందిన తొలి భారతీయ మహిళ. ఆప్షన్ 1 సావిత్రిబాయి పూలే. ఆప్షన్ 2 సరోజినీ నాయుడు. 3 విజయలక్ష్మి పండిట్. 4 చంద్రముఖి బస్. ఆన్సర్ కామెంట్ చేయండి. నెంబర్ వేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రముఖి బస్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములపైన మరియు బోధన అభ్యసనం పైన రెండిటిలోనూ పరీక్షలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వంకు సూచించిన కమిషన్. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్. 2 కొఠారి కమిషన్. 3 హంటర్ కమిషన్. 4 వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్ కమిషన్. మనం ట్రైనింగ్ అవుతాం కదా, ఛాత్రోపాధ్యాయులు అంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి, దేనిపైన బోధనా సూత్రాలపైన బోధన అభ్యసనాలపైన టెస్టులు కండక్ట్ చేయాలి అని మనకి హంటర్ కమిషన్ సూచించింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వానిలో మొదలియార్ కమిషన్ సిఫారసులో లేనిది. ఆప్షన్ 1 ప్రాంతీయ భాష లేదా మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలి. ఆప్షన్ 2 బట్టి విధానాల బదులు కృత్యాధార పద్ధతి పాటించుట. ఆప్షన్ 3 కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 3 సంవత్సరాల పాటు కూడిన మొదటి డిగ్రీ కోర్సును హయ్యర్ సెకండరీ విద్యానంతరం లేదా మెట్రికులేషన్తో కూడిన 1 సంవత్సరం పూర్వ విశ్వవిద్యాలయ విద్య తరువాత చేయాలి. దీని లేనిది అడిగారు, మొదలియార్ కమిషన్లో లేని సిఫారసు అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఇది లేదనమాట. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అని ఇది లేదు. మిగతా 3 ఉన్నాయన్నమాట, అలా గుర్తుపెట్టుకోండి. కమిషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వానిలో భారతదేశంలో యుద్ధానంతర విద్య పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన ప్రణాళిక. ఆప్షన్ 1 హంటర్ కమిషన్. 2 ఖేర్ కమిటీ. 3 సార్జెంట్ కమిటీ. 4 మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, పబ్బజ్జా అనే విద్యాభ్యాస కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును. ఆప్షన్ 1 బౌద్ధ. 2 వేద. 3 ఇస్లాం. 4 పార్సీ. ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధలో పబ్బజ్జా అనే విద్యాభ్యాస కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. 2 దుర్గాబాయ్ దేశ్ముఖ్. 3 విజయలక్ష్మి పండిట్. 4 ప్రతిభా పాటిల్. ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గాబాయ్ దేశ్ముఖ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, సైమన్ కమిషన్ సభ్యులలో ఒకరు. ఆప్షన్ 1 సార్జెంట్. 2 హార్టాగ్. 3 అబాట్ వుడ్. 4 విలియం హంటర్. ఆన్సర్ ఆప్షన్ 2 హార్టాగ్, సర్ ఫిలిప్స్ హార్టాగ్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్,
విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫారసు చేసిన కమిటీ లేదా కమిషన్. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్, 2 కొఠారి కమిషన్, 3 ఏమో భావ సైక్యత కమిషన్, 4 హంటర్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. అవసరాలకు ఆశయాలకు అనుగుణంగా విద్యా లక్ష్యాలు ఉండాలని చెప్పింది కొఠారి కమిషన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. సుత్త, వినయ, అభిధమ్మ అనునవి దీనికి సంబంధించినవి. ఆప్షన్ 1 త్రిపీటకాలు, 2 అష్టాంగ మార్గాలు, 3 ఆర్య సత్యాలు, 4 త్రికరణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 త్రిపీటకాలు. బౌద్ధ మతంలో ఉంటాయి కదా త్రిపీటకాలు, సుత్త, వినయ, అభిధమ్మ త్రిపీటకాలు అవి. నెక్స్ట్ 11th క్వశ్చన్. జాతీయ విద్యా విధానంలోని భాగాల సంఖ్య. ఆప్షన్ 1 10, 2 12, 3 14, 4 16. ఆన్సర్ ఆప్షన్ 2 12 ఉంటాయి. జాతీయ విద్యా విధానంలోని భాగాల సంఖ్య 12. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్రింది వానిలో విద్య యొక్క సాంఘిక ఉద్దేశ్యములను సూచించునది. ఆప్షన్ 1 ఒక వ్యక్తి తన గుర్తింపు కొరకు ఆరాట పడవచ్చు. ఆప్షన్ 2 వ్యక్తులు సమాజంలోని ప్రజాస్వామ్య విలువలకు బద్దులు కానవసరం లేదు. 3 రాష్ట్రము వ్యక్తి నుండి ఆశించవచ్చు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 4 రాష్ట్రము వ్యక్తికి ఇవ్వాలి కానీ ఆ వ్యక్తి నుండి తీసుకునేదిగా ఉండకూడదు. ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. రాష్ట్రము వ్యక్తికి ఇవ్వాలి కానీ ఆ వ్యక్తి నుండి తీసుకునేదిగా ఉండకూడదు. నెక్స్ట్ 13th క్వశ్చన్. భారతదేశంలో సాధారణ పాఠశాల భావన ప్రతిపాదించబడిన రిపోర్టు. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ రిపోర్టు. ఆప్షన్ 2 కొఠారి కమిషన్ రిపోర్టు. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ రిపోర్టు. ఆప్షన్ 4 బేసిక్ విద్యా విధాన రిపోర్టు. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్ రిపోర్టు 1964-66. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. వేదకాలంలో బాలలకు 5 సంవత్సరాల వయస్సు రాగానే ఇంటి విద్యను సరస్వతీ పూజతో ప్రారంభించేవారు. ఇంటి విద్య అనగా ఆప్షన్ 1 కుటుంబ విద్య, 2 విద్యా సమాజ, 3 విద్యారంభ, 4 ప్రథమ విద్య. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రథమ విద్య. నెక్స్ట్ 15th క్వశ్చన్. క్రింది వాటిలో ఏ జత సరైనది కాదు అంటే సరికానిది గుర్తించాలి. ఆప్షన్ 1 స్నాతకం సాధించిన విద్యార్థి. ఆప్షన్ 2 ఉపనయనం బాలుని బ్రహ్మచర్యంలోని ప్రవేశపెట్టడం. ఆప్షన్ 3 గురుదక్షిణ గురువుకి ఇచ్చే మూల్యం. ఆప్షన్ 4 సమవర్తనం ధృవీకరణ పత్రం. ఆన్సర్ ఆప్షన్ 4 ఇది రాంగ్ అనమాట, మిగతావన్నీ రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఎక్కువ మంది గల తరగతులలో బోధనా నాణ్యతకు తీవ్ర నష్టం చేకూరుతుంది. రద్దీగా ఉన్న తరగతి గదుల్లో సృజనాత్మకతకు ప్రాముఖ్యత లోపిస్తుంది అని హెచ్చరించినది. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్, 2 కొఠారి కమిషన్, 3 హంటర్ కమిషన్, 4 జాతీయ విద్యా విధానం 1986. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. క్రింది వానిలో ఏది అర్చకుల పుస్తకంగా పిలువబడింది. ఆప్షన్ 1 సామవేదం, 2 ఋగ్వేదం, 3 అథర్వణ వేదం, 4 యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 3 అథర్వణ వేదం. నెక్స్ట్ 18th క్వశ్చన్. క్రింది వానిలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికగా పిలువబడుతుంది. ఆప్షన్స్ చూడండి. 1 హార్టాగ్ కమిటీ రిపోర్ట్, 2 సార్జెంట్ కమిటీ రిపోర్ట్, 3 వుడ్స్ డిస్పాచ్, 4 హంటర్ కమిషన్ రిపోర్ట్. ఆన్సర్ ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ రిపోర్టు. దీన్ని సెంట్రల్ అడ్వైజరీ కమిటీ అని అంటారనమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో ఒకటి భారతీయ విద్యకు మాగ్నా కార్టా అని వర్ణించబడింది. ఆప్షన్ 1 సార్జెంట్ కమిషన్, 2 వుడ్స్ డిస్పాచ్, 3 మెకాలే ప్రతిపాదనలు, 4 హంటర్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్స్ డిస్పాచ్. భారతీయ విద్యకు మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటారు వుడ్స్ డిస్పాచ్ కమిటీని. నెక్స్ట్ 20. వీరి సిఫారసుల ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, 2 మొదలియార్ కమిషన్, 3 సార్జెంట్ కమిషన్, 4 కొఠారి కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ 21 క్వశ్చన్. మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్గా ప్రసిద్ధి చెందిన కమిషన్. ఆప్షన్ 1 హంటర్ కమిషన్,
2 సార్జెంట్ కమిషన్, 3 మొదలియార్ కమిషన్, 4 సాడ్లర్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ను మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ 22 కరికులం నందు డిఎస్సి 1986 సూచించిన 10 మౌలిక రంగాల్లో పేర్కొనబడని అంశం. ఆప్షన్ 1 శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుట, 2 లింగ సమానత్వం, 3 వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని ప్రోత్సహించుట, 4 చిన్న కుటుంబ భావన. ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని ప్రోత్సహించుట. నెక్స్ట్ 23 బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించాలి. మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష మాత్రమే నిర్వహించాలి అనే విషయాన్ని సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ. ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్, 2 తారాచంద్ కమిటీ, 3 యూనివర్సిటీ విద్యా కమిషన్, 4 భారతీయ విద్యా కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్. ఎక్కువ పరీక్షలు ఉండకూడదు, డైరెక్ట్ 10th పబ్లిక్లా. అలా మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒక పబ్లిక్ పరీక్ష మాత్రమే ఉండాలని సూచించిన కమిషన్ ఏదంటే మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఈ కమిషన్ మార్గదర్శకత్వం మరియు మంత్రణను విద్యలో ఒక అంతర్గత భాగం చేయాలని సిఫారసు చేసింది. ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్, 2 తారాచంద్ కమిటీ, 3 యూనివర్సిటీ విద్యా కమిషన్, 4 భారతీయ విద్యా కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 4 భారతీయ విద్యా కమిషన్. అంటే కొఠారి కమిషన్. ఇది కొఠారి కమిషన్ అన్న భారతీయ విద్యా కమిషన్ అన్న ఒకటే. చూడండి, మార్గదర్శకత్వం, మంత్రణం రెండు విద్యలో అంతర్భాగమై ఉండాలని చెప్పింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు. ఆప్షన్ 1 కౌసల్య, 2 పరిపూర్ణ, 3 విద్యావాదిని, 4 బ్రహ్మవాదిని. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రహ్మవాదిని. నెక్స్ట్ 26th క్వశ్చన్ 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతడు ఉన్న అధికార స్థానం. ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ జనరల్ సెక్రటరీ, 2 ఎన్సీఈఆర్టీ ప్రెసిడెంట్, 3 యూజీసీ చైర్మన్, 4 సిబిఎస్ఈ చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ 3 యూజీసీ చైర్మన్. నెక్స్ట్ 27 భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ప్రజ్ఞావంతుల కాలం. ఆప్షన్ ఏ 1813 నుంచి 1834, ఆప్షన్ 2 1834 నుంచి 54, ఆప్షన్ 3 1823 నుంచి 1844, ఆప్షన్ 4 1803 నుంచి 1824. ప్రజ్ఞావంతుల కాలం అంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1813 నుంచి 1834. 13 చూడండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ మదరసాలలో బోధించు ఉపాధ్యాయుని ఎలా పిలుస్తారు. ఆప్షన్ 1 టన్సు, 2 మౌల్వి, 3 ఇమామ్, 4 కంకాస్. ఆన్సర్ ఆప్షన్ 3 ఇమామ్. మదరసాలలో బోధించే టీచర్ని ఇమామ్ అని పిలుస్తారు. నెక్స్ట్ 29th క్వశ్చన్ వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్పిన అమ్మాయిలను ఎలా పిలిచేవారు. ఆప్షన్ 1 దుద్దారు, 2 దూహిత, 3 దుద్గహిత, 4 గౌహిత. ఆన్సర్ ఆప్షన్ 2 దూహిత. నెక్స్ట్ 30 క్వశ్చన్ 1964లో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది. ఆప్షన్ 1 మహాత్మా గాంధీ పుట్టినరోజున, 2 స్వాతంత్ర దినోత్సవం రోజున, 3 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున, 4 జనవరి 26న. ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ రోజున ఈ కమిషన్ పని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 31 క్వశ్చన్ విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ. ఆప్షన్ 1 హంటర్ కమిషన్, 2 హార్టగ్ కమిటీ, 3 సార్జెంట్ కమిటీ, 4 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 హార్టగ్ కమిటీ. నెక్స్ట్ 32 క్వశ్చన్
నిమ్నజాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలలను స్థాపించిన వారు? ఆప్షన్ 1 మహాత్మా జ్యోతిబా ఫులే, 2 మహాత్మా గాంధీ, 3 విజయలక్ష్మి పండిట్, 4 దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా జ్యోతిబా ఫులే. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఈ పుస్తకాలు బ్రాహ్మణాలకు అనుబంధాలు. ఆప్షన్ 1 అరణ్యకాలు, 2 నిర్ణాయకాలు, 3 గౌత్రికాలు, 4 మంత్రణికాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అరణ్యకాలు. వీటిని బ్రాహ్మణులకు అనుబంధాలు, బ్రాహ్మణాలకు. నెక్స్ట్ 34. క్రింద తెలిపిన ఏ నివేదిక 1936 నుండి సిఏబిఈ యొక్క తీర్మానాలు మినిట్స్ ప్రొసీడింగ్స్ యొక్క సారాంశం? ఆప్షన్ 1 హార్టాగ్ కమిటీ నివేదిక, 2 హంటర్ కమిషన్ నివేదిక, 3 వుడ్స్ డిస్పాచ్, 4 సార్జెంట్ కమిటీ నివేదిక. ఆన్సర్ ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ నివేదిక. సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని సార్జెంట్ కమిటీ నివేదిక అని కూడా అంటారనమాట. ఈ నివేదిక ప్రకారం ఈ సిఏబిఈ యొక్క తీర్మానాలు మినిట్స్ ప్రొసీడింగ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ 35. గృహస్థాశ్రమం పదానికి సరైన అర్థాన్ని సూచించేది? ఆప్షన్ 1 భగవంతుని పూజించడం, ఆప్షన్ 2 గురుకులాల్లో విద్యాభ్యాసం, 3 జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండటం, ఆప్షన్ 4 వైవాహిక జీవితాన్ని గడపడం. ఆన్సర్ ఆప్షన్ 4 వైవాహిక జీవితాన్ని గడపడం అంటే మ్యారేజ్ చేసుకోవడం అనమాట గృహస్థాశ్రమం. ఈ వీడియోలో 35 బిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో 36 నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్స్ చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చాయో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ బుక్ డీటెయిల్స్ కనుక కావాలంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.